అధ్యక్ష, ఈ అసెంబ్లీ ఘట్టంలో ఈరోజు ఒక చీకటి రోజు కింద అభివర్ణించవచ్చు అధ్యక్ష. భారీ ఆహార్యం ఉంటే చాలేదు సార్, ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. మీకు మీ నాయకులకు అందరికీ నేను చెప్పేది, పద్దుల మీద నిన్న జరిగిన చర్చలో కొండని దవ్వి ఎలుకని పట్టుకున్నట్టు నిన్న మంత్రి గారి మీద నిందలు వేయడం జరిగింది. కానీ మంత్రి గారి మీద ఏదైతే నిందలు వేసిండ్రో దానికోసం హౌస్ కమిటీని వేసే క్రమంలో సిబిసిఐడి ఎంక్వైరీని అడిగి అందులో భాగంగా ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే గారిని, హౌస్ బయట ఉన్న వజ్రాజు రవి గారి పేర్లు వాటిలో ఇంక్లూడ్ చేసిన తర్వాత నాకు తెలిసి హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఒడ్డు పొడువు ఉన్న మా పెద్ద మనుషులందరినీ వాళ్ళని బాగా క్లాస్ తీసుకున్నట్టున్నారు. లేనిపోని వాటిలో మీరేదో దాంట్లో తీసిపోయి మమ్మల్ని ఎడిరికి ఇచ్చారు రా నాయన ఈ సిబిసిఐడి ఎంక్వైరీ వస్తే అని. దాంతో ఇవాళ హౌస్లోకి వచ్చి మొత్తం యూటర్న్ తీసుకొని హౌస్ని సజావుగా సాగనీయకుండా, అంటే అధ్యక్ష ఇక్కడ ఎంతోమంది మొదటిసారి అసెంబ్లీ సభ్యులైన వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. వాళ్ళు సబ్జెక్టులు ఇచ్చి కానీ మమ్మల్ని గైడ్ చేసి కానీ ఏ విధంగా హుందాగా వ్యవహరించాలా అన్న తీరుని మాకందరు నేర్పిస్తారు తప్పితే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ చూస్తే ఇట్లున్నది అధ్యక్ష. చిన్నప్పుడు నా క్లాసులో కూడా లేదు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరు చదివిండ్రు, సప్పట్లు కొట్టుకుంటా పేపర్లు ఇసిరేసుకుంటా నినాదాలు చేసుకుంటా సిగ్గు తీస్తున్నారు అధ్యక్ష. ఈ హౌస్లో ఉండడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్హత లేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. నిజంగా వీళ్ళు వేసే చప్పట్లు చూస్తుంటే ఆ టోల్ గేట్ల కాడ చప్పట్లు కొట్టుకునేటోళ్ళు కూడా సిగ్గుతోంది తలదించుకునేటట్టున్నారు అధ్యక్ష. ఈరోజు పెద్ద మనిషి కడియం శ్రీహరి గారు, సరే వారు ఏ పార్టీ అన్నా కానీ వారి వయసుకు కానీ వారి ఇన్నోళ్ళ వాళ్ళకి రాజకీయ జీవితానికి కానీ మర్యాదను ఇవ్వాలి తప్పితే తుపాకులతో కాల్చేస్తా అన్నట్టు సంకేతాలు ఇచ్చి ఇక్కడున్న దళిత నాయకుల్ని, మొదటిసారి శాసనసభ్యులను అందరినీ భయభ్రాంతులకి గురి చేసిన కౌశిక్ రెడ్డి గారిని సభ్యత్వం రద్దు చేసి, ఈ సభ్యత్వం రద్దు కాదు అధ్యక్ష, ఈ సమాజం నుంచి కూడా ఆయనని బహిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. शुक्रिया स्पीकर साहब. स्पीकर साहब, कल भी यहाँ पर यही हाल था. कल भी इम्पॉर्टेंट सब्जेक्ट्स के ऊपर हमको बात करने का मौका नहीं मिला. आज भी इम्पॉर्टेंट सब्जेक्ट्स है, एजुकेशन है, हेल्थ है, इरिगेशन है, सिविल सप्लाईज है. हम यहाँ पर आवाम की बात करने आ रहे हैं स्पीकर साहब. यहाँ पर कोई भी अपने पॉलिटिकल एजेंडा या पर्सनल एजेंडे के लिए हाउस हाईजैक नहीं कर सकता. हमको आवाम की बात करना है, आवाम के मसाइल है. ये जो भी मसला है, ये जो भी आपके डिमांड्स है, जिसके भी जो भी डिमांड्स है, वो कोई अलग फॉर्म में आकर अपने अपने डिमांड्स को बात करे. लेकिन हमारा मसला आवाम का मसला है, तालीम का मसला है, राशन कार्ड्स का मसला है, मेडिकल एंड हेल्थ का मसला है. मैं आपसे गुजारिश करता हूं कि तमाम मसलों के ऊपर बात करना है. आवाम इंतजार कर रही है कि हम उनके मुद्दे यहां पर उठाएं. कोई हाउस को हाईजैक नहीं कर सकता. शुक्रिया, मेहरबानी कर हाउस को ऑर्डर में लाइए और हाउस को चलाइए. गौरव रामदास ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మొట్టమొదటిసారిగా మేము అందరం చాలా మంది ఈ అసెంబ్లీలోకి వచ్చాం. మా గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల గ్రామాలకు సంబంధించి విషయాలు మాట్లాడటానికి, తమ దృష్టికి తేయడానికి, తమరి ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి